ఉమ్మడి జిన్నారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి నాయకులే గానివ్వండి, యువకులు తరలివచ్చి మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. బాలరెడ్డి ఇప్పటికీ జెడ్పీటీసీగా ఉన్నాడా? లేకపోతే ఎంపీపీగా ఉన్నాడా? అన్నట్టుగా వాళ్ళు రావటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు ఎంపీపీ చేసి, జెడ్పీటీసీ చేసి కొన్నేళ్లు గడుస్తా ఉంది. ఉమ్మడి జిన్నారంలో చాలామంది మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. మండలంలో ఉన్న సర్పంచులు కూడా రావడం జరిగింది. ఉమ్మడి జిన్నారంలో మరి రాని ఎడల వాళ్ళు కొందరు విషయం కూడా ఫోన్లు చెప్పి పొద్దున్న నుంచి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి జిన్నారం మండలితోని ఉన్న సత్సంబంధం చాలా పెద్దది. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో రాజకీయంగా ఉన్నానంటే బొల్లారంతో పాటు ఉమ్మడి జిన్నారంలో ఉన్న గ్రామాలన్నీ కూడా, గ్రామంలో ఉన్న కార్యకర్తలు కానీ, పెద్దలు కానీ, అన్ని పార్టీలలో కూడా నన్ను అభిమానిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. పార్టీలకు అతీతంగా నన్ను ఆశీర్వదిస్తారు కాబట్టి నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను. ఆరోగ్యంగా, రాజకీయంగా కూడా నిలదొక్కున్నాను కూడా నమ్ముతూ ఉంటా. అందరికీ కూడా నేను పార్టీలకు అతీతంగా అందరిని అభిమానిస్తా, ప్రేమిస్తా. వివిధ గ్రామాల నుంచి, ఉమ్మడి గ్రామాల నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కుటుంబ సభ్యులకు అనుకొని అలా ప్రత్యేకంగా రుణపడి ఉంటా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. అండ్ ఈ పక్కనే ఉన్న గడ్డపోతారం మున్సిపాలిటీ కానివ్వండి, ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీల నుంచి మొన్న రీసెంట్గా గెలిచిన కౌన్సిలర్లు, ఎందుకంటే మీరు దగ్గరుండి చాలామందిని గెలిపించారు వాస్తవానికి. వాళ్ళందరూ కూడా పాపం సమయం వెచ్చించి మీరు కాలనీలు తిరుగుతూ ఉన్నారు. వచ్చి ఒక్కొక్కళ్ళు 3-4 గంటలు వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా చూడలేను. నేను గుడికి పోయి వచ్చిన 7కు, ఇంట్లోకి వచ్చిన 7:30కి, 7:30 నుంచి స్టార్ట్ చేస్తే మరి ఈ సమయం దాకా కూడా నాకు తీరిక లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి కలవడం కానీ, ధన్యవాదాలు చెప్పడం కానీ, కృతజ్ఞతలు చెప్పడం కానీ, అన్న ఇంకా రాజకీయంగా మీరు ఎదగాలని కానీ, ఇంకా ఉన్నతమైన పదవులో ఉండాలని కూడా, అలా కోరికలు కూడా ఆ భగవంతుడు నెరవేరుస్తాడని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో మంచి పదవులు కూడా వస్తాయి. ఆ విధంగానే వాళ్ళకి సేవ చేస్తానని కూడా భావిస్తూ ఉన్నా. మా పార్టీ కూడా అండగా ఉంటుంది. మా పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. హరీష్ అన్న ఆశీర్వాదం, కేసీఆర్ ఆశీర్వాదం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం కూడా నాకు మీద పూర్తిగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాను.